మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు. యాకోబు తన జీవితంలో ఏది విత్తాడో అదే పంట కోయవలసి వచ్చింది. ఈ సూత్రం సార్వత్రికమైన ప్రయోజనం కలది. నీవు గోధుమలు విత్తితే గోధుమ పంట వస్తుంది. గురుగులు విత్తితే గురుగుల పంటే వస్తుంది. పల్లేరుకాయలు విత్తితే పల్లేరు పంటే. ఫరో ఏం విత్తాడు? హెబ్రీయుల జ్యేష్ఠ కుమారులను హతమార్చాడు. అతనికి ఏం సంభవించింది? మరణదూత వచ్చి అతని కుటుంబంలోని జ్యేష్ఠ కుమారుణ్ణి సంహరించాడు. అహాబు రాజో తప్పుడు అభియోగాలు మోపి నాబోతును చంపిస్తే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. అప్పుడు దేవుని ప్రవక్త అయిన ఏలియా బయలుదేరి అహాబు రాజు దగ్గరికి వచ్చాడు. కుక్కలు నాబోతు రక్తాన్ని ఎక్కడ నాకాయో అక్కడే కుక్కలు అహాబు రక్తం నాకుతాయి. అక్షరాల అలాగే జరిగింది. దావీదు జీవితంలో కూడా ఇదే నియమం పనిచేసింది. వ్యభిచారం, హత్య అనే 2 నేరాలు. అతడు చేసిన దానికి ఫలితంగా అతడు విత్తిందే అతడు కోసిన పంట అయింది. దేవుడు క్షమించినా అతని పాపము యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. స్వంత కూతురే మానభంగానికి గురైంది. అతని కుమారుడు హత్యగావించబడ్డాడు. అపొస్తలుడైన పౌలుకు కూడా ఇదే నియమం పనిచేసింది. స్తెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉంటే స్వయంగా ఆ దుశ్చేష్టను ఆమోదించాడు. పౌలు లుస్త్ర పట్టణం వెలుపల రాళ్లచేత కొట్టబడ్డాడు. అతడు చచ్చిపోయాడని చెప్పి అతన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. సార్వత్రికమైన ఈ గడ్డు నియమాన్ని యాకోబు అనుభవించక తప్పలేదు. తన యుక్తి, తన వంచనా శిల్పం ప్రయోగించి తనకు కావలసింది సంపాదించుకున్నాడు. తనకు ఎంతో తెలివి ఉందని త్రుళ్ళిపడి మిడిసిపడ్డాడు. అయితే తను ఏ విత్తనం వేస్తాడో అదే పంట కోస్తాడు. లాబాను మోసం యాకోబును దెబ్బతీసింది. విందు రోజున రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాడు. లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాడు. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో అన్నాడు, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేశాను. ఎందుకు నన్ను మోసపుచ్చావు? అందుకు లాబాను అన్నాడు, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇయ్యటం మా దేశ మర్యాద కాదు. ఏమిటిదంతా? ఆ రోజుల్లో పెళ్లి కుమార్తె ముసుగు వేసుకొని ఉండేది. ఆమె ముఖం ఎవరికీ కనపడదు. తెల్లవారే వరకు ఆమె ఎవరో యాకోబు గుర్తించలేకపోయాడు. తెల్లవారి ముఖం మీది ముసుగు తొలగించి చూస్తే ఆమె రాహేలు కాదు, లేయా. లాబాను మోసం యాకోబుకు తెలిసిపోయింది. అతని మనసులో గత స్మృతులు మెదిలాయి. ఏశావులాగా నటించి తను తన తండ్రిని మోసం చేయలేదా? తండ్రిని మోసగించినందుకు ఇల్లొదిలిపెట్టి పారిపోయి రావలసి వచ్చింది. అలాంటి ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. తాను చిన్నవాడై ఉండి పెద్ద కొడుకులాగా వేషం వేసుకుని నటించాడు. ఇప్పుడో పడకటింట్లో లాబాను పెద్ద కూతురు చిన్న కూతురులాగా తన వద్దకు వచ్చింది. యాకోబు విత్తినదే అతడు కోసిన పంట. లాబాను మామ నేరస్తుడు, తనను మోసం చేశాడు అని మోసగాడైన యాకోబే అభియోగం తెస్తున్నాడు. లాబానుకు ఇలాంటివి బాగా అలవాటే. బాబూ, ఇందులో తిరకాసు ఉంది, చెప్పటం మర్చాను. మా దేశ మర్యాద ప్రకారం పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు. అందుకు నీ ఒప్పందానికి అదనంగా మరొక నిబంధన చేర్చాను, అంతే. ఈమె యొక్క వారము సంపూర్ణము చెయ్యి. నీవిక 7 సంవత్సరాలు నాకు కొలువు చేస్తే అందుకు ఆమెను కూడా నీకిస్తాను. వారం అంటే 7 సంవత్సరాలు. లాబాను ఈ బేరంలో లాభం గిట్టేటట్లు చూచుకున్నాడు. యాకోబు లాబాను బడిలో మంచి పాఠం నేర్చుకున్నాడు. ఇప్పుడు 2 భార్యలయ్యారు.
అలా 2 వివాహాలు దేవునికి ఇష్టం లేదు. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. మొదటి ఒప్పందం 7 సంవత్సరాలే. ఇప్పుడు 14 సంవత్సరాల కొలువు, 2 భార్యలు. సోదరీ సోదరులారా, యాకోబుకు 2 భార్యలు లేరా, నాకెందుకు ఉండకూడదు అని ఎవడైనా అనుకుంటే అది తప్పు. బహుభార్యాత్వం దేవుని చిత్తం కానే కాదు. బైబిల్లో ఉంది కదా అంటే మనుష్యులకు హెచ్చరికగా దేవుడు మనకు ఇచ్చిన అనేకమైన చరిత్ర పాఠాలవి. దేవుడు సైతాను అబద్ధాలు, దావీదు రాజు చేసిన పాపం వీటన్నిటినీ రాయించి ఉంచాడు గదా. అలాంటివి మనం చెయ్యకూడదు అని గ్రహించాలి. జరిగింది జరిగినట్లే దేవుడు రాయించాడు. దాని ద్వారా మనం హెచ్చరిక నొందాలి అని దేవుని చిత్తం. ఇది మనం తెలుసుకొని వారు చేసిన తప్పులు మనం చెయ్యకుండా జాగ్రత్త పడాలి. యాకోబు 2 భార్యల వల్ల అతడు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందో అది కూడా మనం వినబోతాము. యాకోబు చేసిందంతా విత్తనమైతే దాని పంట అతడే కోసుకున్నాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత